హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో బ్యాంకింగ్ ఉద్యోగాల గురించి చూస్తున్న వాళ్ళకు, బ్యాంకింగ్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో మరొక మంచి బ్యాంక్ నుంచి అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఏ ఉద్యోగాలు వీళ్ళు ఆన్బోర్డ్ చేస్తున్నారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఏ లొకేషన్లో వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, సో టోటల్గా ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్టికులర్గా ఎవరైతే బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చూస్తున్నవారు, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ, ఓకేనా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా అయితే మీరు చూడొచ్చు విత్ ఇన్ డేట్ లోపు అనమాట, ఓకేనా. డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి ఉద్యోగాలు ఏంటి అనేది. మీరు తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో చూద్దాం. చూసుకుంటే మనకు వచ్చేసి సో ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలో చూద్దాం. సో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు పోస్టును బట్టి మనకు ఎల్ఎల్బి, బిఎల్, ఎల్ఎల్ఎంఓ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు క్వాలిఫికేషన్స్ ఉండాలి, దాంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అంటే పని చేసినటువంటి అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎల్ఎల్బి కానీ, బిఎల్ కానీ, ఎల్ఎల్ఎంఓ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీ దగ్గర ఉండాలి. వయసు వచ్చేసి దాదాపు 55 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాల వరకు అయితే ఛాన్సెస్ ఉంది అప్లికేషన్ చేయడానికి, ఓకేనా. సో ఎంపిక విధానం, మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క విద్యా అర్హతలు, తర్వాత షార్ట్ లిస్టింగ్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, మీరు అప్లికేషన్ చేస్తారు, ఎలాంటి ఎగ్జామ్ లేదు ఇక్కడ, ఇలాంటి ఇంటర్వ్యూ లేదు. జస్ట్ అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అకాడమిక్ మెరిట్, స్టడీ ఉంటుంది కదా, వాటి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. సో ఆ షార్ట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా, జస్ట్ ఫర్ అకాడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఆన్బోర్డ్ చేస్తున్నారు. సో మీ ఎడ్యుకేషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి మంచి ఛాన్స్, అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఈమెయిల్ ద్వారా, ఆఫ్లైన్ ఈమెయిల్ అయినా చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలి. సో 2 మెథడ్స్ ఉన్నాయి. సో బెస్ట్ వే ఏంటంటే ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేయడం బెస్ట్ అనమాట. సో డైరెక్ట్ అయితే మీ అప్లికేషన్ అయితే వెళ్ళిపోతుంది. సో అందరు కూడా ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం మరి ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం మరి ఏమేమి పోస్ట్ వివరాలు ఉన్నాయి, ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేశారంటే వీళ్ళు చూసుకుంటే, ఒకటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, లీగల్, హెడ్ ఆఫీస్లో వచ్చేసి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో ఇదన్నీ కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, లీగల్ హెడ్, లీగల్లో హెడ్ ఆఫీస్లో అయితే మనకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం, ఇది కూడా లీగల్ డిపార్ట్మెంట్లో ఉంది. ఈ 2 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు మొత్తం 3 ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే, రిలేటెడ్ దీని తగ్గట్టు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అయితే చేయండి, మిస్ కాకుండా, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఎంపిక విధానం ఆల్రెడీ చెప్పాను. సో ఈమెయిల్ ఐడి చెప్దాం అనుకున్నా. ఈమెయిల్ ఐడి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే, ఈమెయిల్ ఐడిది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. la2026@apmahesh.bank.in ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో రిలేటెడ్గా ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఏమేమి ఫిల్ చేసి పంపాలి, అవన్నీ కూడా. సో నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈమెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మరి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు 20/8/2026. సో ఆగస్ట్ 20వ తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ అయితే స్వీకరించారు. సో ఇన్ టైం లోపు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది మరి ఏ బ్యాంకు త్రో మనకైతే ఇంకో నోటిఫికేషన్ వచ్చిందో చూసుకుంటే, ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే మనకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నది అనమాట ఈ బ్యాంకు గల ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. సో మనకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది కదా, మల్టీ స్టేట్ షెడ్యూల్ బ్యాంక్ అనమాట. దీనిలో మనకైతే వీళ్ళు ఉద్యోగ ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికన ప్లస్ రెగ్యులర్ ప్రాతిపదికన 2 విధాలుగా వీళ్ళైతే భర్తీ చేసుకుంటున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. సో లొకేషన్లు చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్, ఈ యొక్క 4 రాష్ట్రాల్లో వీళ్ళైతే ఉన్నటువంటి దాదాపు 45 శాఖల్లో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే ఇన్వైట్ చేస్తున్నారు.
అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 20 తారీఖు లోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్లో ప్రధాన కేంద్రం ఉంది ఈ యొక్క బ్యాంకుది. సో ఇది మనకు బ్యాంక్ నేమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనమాట లిమిటెడ్. ఇది మనకు హైదరాబాద్లో ఉంది, అంటే తెలంగాణలో ఉంది, రాజస్థాన్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాదాపు దీనికి 45 శాఖలు ఉన్నాయి. సో ఈ శాఖలలో వీలైతే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో చూసుకోండి, మనకు తెలంగాణలో కూడా ఉంది కాబట్టి 100% మిస్ కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు కనుక క్వాలిఫికేషన్ నేను చెప్పినటువంటి ఉంటే, ఏజ్ ఉంటే 100% అప్లికేషన్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. సో మీరు ఇంకెలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. బిఫోర్ కామెంట్ చేసే ముందు తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా నేను రిప్లై 100% ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.